ఆగు. ఏంటే నీ సొంతిల్లు అయినట్టు సరాసరి లోపలికి వచ్చేస్తున్నావు? ఏ అధికారంతో వస్తున్నావు? అది మీ ఆయన అడగండి పెద్దమ్మా. అన్నయ్య, నాకు 50,000 కావాలి. 5 పైసలు కూడా ఇవ్వద్దురా కార్తికేయ? నానా, మీరివ్వండి. 5 రూపాయలు కూడా ఇవ్వద్దు మావయ్య. ఎందుకు కార్తీక? వదిన్ని నేనిస్తాను రా. ఏ అక్షరా? సారీ అత్తయ్య, ఆడపిల్ల నట్టింటికొచ్చి డబ్బులు అడుగుతుంటే మీరు చూస్తారేమో కానీ నేను చూడలేను. అవును రా కార్తిక, మేమిస్తాము. అయినా పెళ్లి కావాల్సిన పిల్లవి. పెళ్లి ఇంకా 4 రోజులుంది. ఇంకా ఈ ప్యాంటు షర్ట్ ఏంటి? చెంచమ్మా, నా చీర. అమ్మా, ఒక్క నిమిషంలో తయారు చేసి తీసుకొస్తాను. ఏయ్ చంచు! ఏయ్ చెడు, కార్తిక పెళ్లి జామ్ గా చేయకపోతే అప్పుడు అడుగు. ఏ కృష్ణమూర్తి, నంగిలా నిలబడి వీళ్ళ చేత మాట్లాడిస్తున్నావా? ఎరా కార్తికేయ, అదెవతో వచ్చి? అమ్మా ఊరుకో. నువ్వు వెళ్ళగొట్టినంత మాత్రాన నాన్న చేసిన తప్పు ఒప్పైపోతుందా? భరించక తప్పదు. నువ్వు పదమ్మా, నేను రెడీ చేసి తీసుకొస్తాను. పద. కార్తిక, ఎంత బాగున్నావు! చాలా బాగున్నాయి. చాలా బాగుంది. సూపర్! ఎంత క్యూట్ గా ఉన్నావు. తయారు చేశాను. చాలా బాగుంది చెంచమ్మా. థాంక్యూ. తిను. మొదలక్షం సచ్చినోడా, ఇంటి పర్వత గంగలో కలిపావు కదరా. సచ్చినోడాని ఇప్పుడు దాని పెళ్లి ఎలా చేస్తావురా? నేను అయ్యో వదలవే, ఎవరన్నా చూస్తే నా పరువు పోతుంది. ఇంకా నీకెక్కడికి పరువు? వెళ్ళా ఆ జగదీశ్వర్ దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి ఆపని చెప్పేళ్ళు. అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళా. ఆ అమ్మాయి ఒప్పుకోదేమోనే, పెళ్లికి నాకు సంబంధం లేదంటుందిగా. నాకు సంబంధం లేదు. అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంతే. నువ్వేం చెప్తావో నాకు తెలీదు. వెళ్ళా. జగదీశ్వర్ని ఎలా ఒప్పిస్తావో నాకు అనవసరం. వెళ్ళా.